నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పంచాయతీ పరిధిలో పశువులు నీళ్లు తాగి నీటికుంట పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న ఈ కుంటను గుడ్లదొనకు చెందిన చిట్టెట్టి పొండియ్య జేసీబీ సహాయంతో పూడ్చివేశారని కొత్తపాలెం గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా, మాది కొత్తపాలెం జల్దంకి మండలం కొత్తపాలెం గ్రామంలో నేను నివసిస్తున్నాను. తూర్పు గుడ్లదొన కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన పంచాయతీ రెవెన్యూ పంచాయతీలో మాకు కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో మధ్యలో గుంట కామిటి గుంట అనే గుంట ఉంది. ఆ గుంట పశువులు నీళ్ళు తాగేదానికి మేతకి ఉపయోగించుకుంటున్నాము. మేము అక్కడ పొలాలు కొని 35 సంవత్సరాల పైన అయింది ఇంచుమించుగా. అప్పటి నుంచి గుంటగానే ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో చిట్టేటి పొండి అనే అతను వచ్చి ఆక్రమణకి చేసుకుంటానికి వస్తున్నాడు. మేము అడ్డుకొని జల్దంగం కలిగిరి మండలం ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చాము. అర్జీలు ఇస్తే ఎండార్స్మెంట్లో ఎటువంటి ఆక్రమణ జరగలేదని చెప్పాడు. మేము దాని మీద కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో కూడా ఎవరికి ఏమీ లేదు, అది గుంటగానే ఉండాలని చెప్పి తీర్మానం ఇచ్చి ఈ ఎంఆర్ఓ గారు మళ్ళీ అతను నాకు లీజుకి ఇచ్చున్నారని చెప్పి ఎంఆర్ఓ గారికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటున్నారంటే, మమ్మల్ని మీరు కొత్తపాలెం పంచాయతీ వాళ్ళు మీరు అక్కడ గుడ్లదొన రెవెన్యూలో మీకేం పని అంటున్నారు. సార్, మాకు అక్కడ పొలాలు ఉన్నాయి, బర్రెల మేతకి అన్నిటికీ ఉపయోగపడేదానికి ఉంచుకున్నాము. దాని మీద బర్రెలు వెళ్తే గుంటల్లో నీళ్లు తాగడానికి వెళ్తే పురుగు ముందు పోసి బర్రెలను రానికుండా చేస్తానని బెదిరిస్తున్నాడు. గుంటలని పూడి చేస్తున్నాడు. జేసీబీ ఫోటోలు తీయడానికి వెళితే అక్కడ మా మీద కర్ర ఎత్తుకొని వచ్చాడు. మేము ఫోటో తీసి ఎస్ఐ గారికి పెట్టాము. గుంట పూడుస్తున్నప్పుడు జేసీబీ ఫోటోలు, గడ్డి గ్లైసిల్ రౌండ్ ఆఫ్ మందులు కొడుతున్నప్పుడు దాని ఫోటోలు అన్నీ ఉన్నాయి. దీని మీద రెవెన్యూ వారు తగు చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పీజీఆర్లో కూడా 3 వరుసగా లెటర్లు ఇచ్చాము, చూస్తామంటున్నారు. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు రిజిస్టర్ పోస్టులు కూడా పంపించాము. మాది కొత్తపాలెం జల్దంకి మండలం. ఈ కుంట అనేది ఇప్పటి నుంచి కాదు, మా పెద్దోళ్ళు పూర్వతరం నుంచి ఉంది. దాన్ని ఆక్రమణ చేయడానికి చిట్టేటి పొండియ్య అనే అతను, తూర్పు గుడ్లదొన అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. మేము కూడా దాన్ని ఆక్రమణ గురి కాకుండా చేయడానికి శతవిధాల కృషి చేసి ఎంఆర్ఓ గారిని పలుమార్లు కలిసి దానికి ఒక ఎండార్స్మెంట్ కూడా తీసుకొచ్చాము. ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ కూడా జారీ చేస్తున్నారు. దానిలో ఇది ఎలాంటి ఆక్రమణ జరగలేదని చెప్పి జారీ చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు దాని మీద అతనికి చేసుకోమని చెప్పి అన్ని హక్కులు కల్పిస్తూ ఒక లెటర్ ఒకటి ఇచ్చున్నాడు. అతను ఏం చెప్పినా మా మీద అడ్డుకోవడానికి వస్తే నానా దుర్భాషలు ఆడుతూ మా మీద కర్ర కూడా తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలిస్తే మీరు ఒక రిపోర్ట్ ఇచ్చిపోండి, దాని మీద మేము తర్వాత అతని గురించి చర్య తీసుకుంటామని చెప్పున్నారు. దీని మీద కోర్టులో కూడా ఈ మధ్య దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లాయర్ దగ్గర కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించున్నారు. అలాంటి గుంటలు ఎట్లా ఇస్తారండి అధికారులు, దాన్ని చెప్పున్నారు. కలెక్టరేట్లో కూడా పలు అర్జీలు ఇచ్చున్నాయి, 4 times అర్జీలు ఇచ్చున్నాము. కలెక్టర్ గారు కూడా మన రెస్పాండ్ అయ్యారు. దాని గురించి నేను చర్య తీసుకుంటానని చెప్పి, అది ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి అర్జీ అనేది అది
అధికారులు దీని మీద స్పందించి తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గుంట కింద ఉండే పొలము గత మా పెద్దోళ్ళ కాడి నుంచి గుంట కింద ఉంది ఇది. దీన్ని కావాలని కొందరు ఎంఆర్ఓలు వీళ్ళు అతనికి ఏదో రిజిస్ట్రేషన్ చేసాము, వాళ్ళకి అగ్రిమెంట్లు ఇచ్చాము అన్నట్టుగా ఏడొచ్చి అక్రమంగా దున్నటము అట్లా చేస్తున్నారు. ఇది పెద్దోళ్ళ కాలం కాడి నుంచి కూడా గుంట కింద ఉన్నది. దాన్ని గుంట కింద ఉండేటట్టుగా చేయమని మేము మనవి చేసుకుంటున్నాం.